హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం ఒక చిన్న జాబ్ లేటెస్ట్ అప్డేటు. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో దేనికి ఈ వీడియో చేస్తున్నాను అంటే, సో మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే అదే ఇదర్ ఎడ్యుకేషన్ అన్న ఎనీ గ్రాడ్యుయేషన్ ఓపెన్ డిగ్రీ కానీ సో ఏదైనా సరే చదివిన వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం పొందాలి. సో నా దగ్గర ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది అనంతపురం జిల్లా. సో ఇంకా మిగతా జిల్లాల వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉండిండొచ్చు. సో వాళ్ళందరి కోసం ఇలాంటి చిన్న జాబ్ అప్డేట్ అనేది తెలిసిందంటే వాళ్ళకి, సో దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా అట్లీస్ట్ ఒక్కరైనా మన వల్ల బాగుపడితే మనకు అదే చాలు అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిని కృష్ణా జిల్లా మచిలీపట్నం అనమాట ఉద్యోగ ప్రకటన. సో జిల్లా మహిళా మరియు సంక్షేమ మరియు సాధికారక అధికారిని వారి కార్యాలయం కృష్ణా జిల్లా మిషన్ వాత్సల్య స్కీమ్ కింద డిసిసిపియు యూనిట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఐసిపిఎస్ శిశు గృహ చిల్డ్రన్ హోమ్ సిహెచ్ మిషన్ శక్తి స్కీమ్ కింద వన్ స్టాప్ సెంటర్ అండ్ మిషన్ సాక్ష్యం అంగన్వాడీ పోషణ 2.0 కింద బ్లాక్ కోఆర్డినేటర్ కాంటాక్ట్ పద్ధతిని దిగువ తెలిపిన పోస్టులకు భర్తీకి గాను అర్హతలు కలిగిన దరఖాస్తులు రాని కారణంగా మరలా పునః ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. సో మరియు గతంలో దరఖాస్తు చేసుకున్నవారు అప్లై చేయవలసిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాము. వారి దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఖాళీగా ఉన్న మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, మిషన్ సాక్ష్యం పోస్టులకు అవసరమైన అర్హతలు, ఉద్యోగ వివరణ, అనుభవం, వయసు ప్రమాణాలు ఇక్కడ చూసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు. సో మొదలైనవి కింది విధంగా ఉన్నాయి ఉద్యోగాలు అనమాట. నేమ్ ఆఫ్ ద పోస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అండర్ డిసిపియు ఎస్ఎస్ఏ రోస్టర్ పాయింట్స్, మీడియం ఆఫ్ రిక్రూట్మెంట్, సాలరీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అవుట్ రీచ్ వర్కర్ అనమాట. వీళ్ళు వచ్చేసింది డిసిపియు అనమాట. వేకెంట్ జనరల్ వాళ్ళకు ఒకటి ఉంది. సో కాంట్రాక్ట్ కింద ఇది వచ్చేసింది. వీళ్ళకి వచ్చేసింది 10,592 రూపాయలు. సో ఇది వచ్చేసింది కమ్యూనికేషన్ స్కిల్స్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో పని అనుభవం అభ్యర్థి కోసం బరువు వయస్సు అనమాట. నెక్స్ట్ మేనేజర్ కోఆర్డినేటర్ ఎస్ఎస్ఏ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటే ఉంది. కాంట్రాక్ట్ బేసింగ్ 23,170 రూపాయలు అనమాట. సో సోషల్ వర్క్ ఎంఎస్ డబ్ల్యూవై అనమాట. సైకాలజీలో మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఎంఎస్సి హోమ్ సైన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలా. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలా. సో పిల్లలకు రెసిడెన్షియల్ కేర్ మరియు సపోర్ట్ అందించే 1 సంవత్సర పర్యవేక్షణ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకి శిశు సంబంధిత సమస్యలపై పనిచేస్తున్న చిల్డ్రన్స్ హోమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు నిర్వహించే ఎన్జిఓలతో మంచి సాన్నిహిత్యం కలిగి ఉండాలి. సో అలాగే స్త్రీలు మరియు పిల్లల ఆందోళన మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ రాతపూర్వకంగా, మౌఖికంగా, సో బాగా మాట్లాడడము, రాయడం ఇవంతా వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్ పరంగా చూసుకున్నట్టయితే ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజీ, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ మీద కొంచెం అవగాహన ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసింది డాక్టర్ పార్ట్ టైం అనమాట ఎస్ఎస్సి. సో వీళ్ళకి వచ్చేసింది 9,930 రూపీస్. కనీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేసిన అర్హత కలిగిన వాళ్ళు ఉండాలన్నమాట. సో పీడియాట్రిక్ మెడిసిన్స్లోనూ నెక్స్ట్ వచ్చేసింది స్పెషలైజేషన్ అవసరము, క్షయ పద్ధతి కూడా వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కేవలం మహిళలు మాత్రమే. సో వీళ్ళకి వచ్చేసింది 7,944 అనమాట. ఒకటే వేకెన్సీ ఉందన్నమాట. అది కానీ జనరల్కి అనమాట. సో కట్టుబడి మరియు నైతిక గందరగోళం యొక్క గత రికార్డు లేదు. సో చాకీదార్ అనమాట. సో వీళ్ళకి వచ్చేసింది 7,944 అనమాట. సో ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పీటీకి కానీ వచ్చేసింది ఎంత ఉంది ఇక్కడ, నమోదిత యోగా సర్టిఫికేట్ పూర్తి శిక్షణ పొంది ఉండాలన్నమాట. ఇది పీటీకి అయితే కన్నా. నెక్స్ట్ హెల్పర్ కమ్ వాచ్మెన్ నైట్ వాచ్మెన్కి వచ్చేసింది గందరగోళం యొక్క గత రికార్డు ఏం లేదు, అంటే ముందు ఏమైనా కేసులు లేకుండా ఉంటే చాలన్నమాట. నెక్స్ట్ కుక్ కేవలం మహిళలు మాత్రమే. సో ముందు కేసులు ఏం లేకుండా ఉంటే సరిపోతుంది. వీళ్ళకి 9,930 రూపీస్ ఇస్తారనమాట. నెక్స్ట్ చాకీదార్. సో వీళ్ళకి వచ్చేసిందే సేమ్ అనమాట, క్వాలిఫికేషన్ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యావేత్త పార్ట్ టైము కేవలం మహిళలు మాత్రమే. చిల్డ్రన్ హోము వేకెంట్ 1. సో ఇక్కడ వచ్చేసింది డిఈడి బీఈడి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత 10,000 ఇస్తారు వీళ్ళకి పార్ట్ టైం అనమాట.
ఇది బెటర్ చూడండి, ఎవరైనా ఉంటే కానీ చేసుకోండి. నెక్స్ట్ మిషన్ శక్తి కింద వచ్చేసింది. ఇక్కడ వచ్చేసింది మనకి పారామెడికల్ అనమాట. సో హెల్త్ ఇది జిల్లాకు సంబంధించింది ఉంటుంది. సో అక్కడ ఏమన్నా ఎవరైతే మెడిసిన్స్ ఇస్తుంటారో వాళ్ళు ఎప్పుడైనా లేనప్పుడు వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసింది, దీంట్లో వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ డిప్లొమా ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట దాంట్లలో. సో వీళ్ళు వచ్చేసింది అవుట్సోర్సింగ్లో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వన్ స్టాప్ సెంటర్ వేకెన్సీ ఓన్లీ 1 ఉందన్నమాట. సెక్యూరిటీ నైట్ గార్డ్ అనమాట. వన్ స్టాప్ సెంటర్. సో ఇక్కడ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించి. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ప్రఖ్యాత సంస్థలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసిన అనుభవం ఉన్న కనీసం 2 సంవత్సరాల అనుభవం ఏ వ్యక్తికైనా సేవలను అవుట్సోర్స్ చేయవచ్చు. అతను ఆమె రిటైర్ మిలిటరీ పారామెడికల్ వాళ్ళైనా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసింది మనకి బ్లాక్ కోఆర్డినేటర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శాంక్షన్డ్ 1 ఫిల్డ్ వేకెన్సీ ఒకటే ఉందన్నమాట. అది గాన బీసీబీ వాళ్ళకు ఉందన్నమాట. రోస్టర్ పాయింట్ 10 ఇది. నెక్స్ట్ వచ్చింది ఏజ్ వచ్చింది 25-42, అందరికీ 20,000 మంత్ శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసింది వీళ్ళకి డిగ్రీ ఉండాలన్నమాట. అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ పని చేసిన కనీసం 2 సంవత్సరాల పని అనుభవం అనేది ఉండాలన్నమాట. 5 పోర్టల్ కాంట్రాక్ట్ పద్ధతిన 1 సంవత్సరం కాలం అనగా 12 నెలలకు భర్తీ చేయబడుతుంది అనమాట. సో వీళ్ళు వచ్చేసింది ఎప్పుడు లోపల 7/12/2024 సాయంత్రం 5 గంటల లోపు వీళ్ళ ఫిజికల్ సర్టిఫికేట్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇది దానికి సంబంధించిన. సో గడువు తేదీ తర్వాత వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోరనమాట. నోడు కృష్ణా జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ ఇక్కడ 8977675206 9951513727 అనమాట. నెక్స్ట్ 8464920 అనమాట. ఈ నెంబర్ కాల్ చేసి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మరిన్ని కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీ కామెంట్ని తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలి, మీకు ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియాలన్నమాట. బికాజ్ ఆఫ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఎందుకంటే మనం ఒక వేలో వెళ్ళడం బాగుండదు. సో అందరినీ మనం అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. బికాజ్ ఆఫ్ ఇది మీకు యూజ్ కాకపోతే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఎవరైనా సరే మన వల్ల ఒకరు బాగుపడుతున్నారంటే దాంట్లో మనం భాగమై ఉంటే దానికి ఇంకా మన విలువ వెల కట్టలేనిదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.